వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. గజానన భగవానికి జై. లక్ష్మీంతనోతు నితరానపేక్షమంఘృత్వయం నికమశాఖి శిఖా ప్రవాలం హైరంబమం బురుహడం వరచౌర్య నిఘ్నం విఘ్నాద్రిభేదశతధారధురంధరన్నః. దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి యొక్క క్షేత్రంలో స్వామివారికి ఈశాన్య భాగంలో స్వయంభూగా వెలిసినటువంటి లక్ష్మీ గణపతి స్వామివారి యొక్క నవరాత్రి మహోత్సవాలు తేదీ 27 బుధవారం నుండి 4వ తేదీ వరకు ద్వాదశి వరకు నవరాత్రి మహోత్సవాలు నిర్వహించడం అనేటువంటిది ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా నవరాత్రి మహోత్సవాలు ప్రొద్దున్నే స్వస్తివాచనంతో ప్రారంభమయ్యాయి. స్వస్తివాచనం, అఖండ దీపస్థాపన, పంచగవ్య ప్రాశనం, కంకణధారణ, నవగ్రహ మండపారాధన, వాస్తు క్షేత్రపాలక, ప్రధాన కలశ స్థాపన, ప్రాణప్రతిష్ఠాపూర్వక లక్ష్మీ గణపతి స్వామి వారికి అష్టోత్తరనామార్చన మొదలైన కార్యక్రమాన్ని పూర్తయ్యాయి. తర్వాత ప్రధానంగా స్వామివారికి మూలమూర్తి అయినటువంటి లక్ష్మీ గణపతి స్వామివారికి యనమండుగురు బ్రాహ్మణోత్తముల చేత 121 సారి గణపతి ఉపనిషత్తు ద్వారా మహాభిషేకం, చతుర్వేద పారాయణలు, మూలమూర్తి రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రాజరాజేశ్వరి అమ్మవారికి చతుషష్ఠి పూజ మొదలైన కార్యక్రమాన్ని ఉంటాయి. విశేషంగా గణేష పురాణ పారాయణం సాయంకాలం 5 గంటలకు ఈరోజు శమంతగోపాఖ్యాన పారాయణం, శమంతగోపాఖ్యాన ప్రవచనం, చతుర్వేద పారాయణలు, సాయంకాలం చతుర్వేద గోష్ఠి, తీర్థప్రసాద వినియోగం ఇట్లా 3వ తేదీ వరకు కూడా ఉంటుంది. 3వ తేదీ రోజు ప్రొద్దునే అగ్ని ప్రతిష్టాపన, ఏకాదశి రోజు విశేషంగా స్వామివారికి అష్టద్రవ్యాల చేత మోదకులు, అటుకులు, వడ్ల ప్యాలాలు, సత్తుపిండి, తెల్ల నువ్వులు, అరటిపండ్లు, తెల్ల నువ్వులు వీటన్నిటితో కూడా స్వామివారికి అష్టద్రవ్యాల చేత గణపతికి విశేషంగా ఆ గణపతి హోమం జరుగుతూ ఉంటుంది. సాయంకాలం స్వామివారికి మూలమూర్తి అయినటువంటి లక్ష్మీ గణపతి స్వామివారికి విశేషంగా స్వామివారికి పరివర్తన ఏకాదశి పర్వకాలాన్ని పురస్కరించుకొని మహాపూజా కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. తర్వాత ద్వాదశి రోజు మహానైవేద్యానంతరం సాయంకాలం స్వామివారి యొక్క నిమజ్జనం ఉంటుంది. ఈ విధంగా ఈ క్షేత్రంలో ఎక్కడా లేని విధంగా లక్ష్మీ గణపతి స్వామివారు వేంచేసి ఉండడం అనేటువంటిది చాలా గొప్పనైనటువంటి విశేషంగా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా ఈరోజు మనకు విధి ఏం చెప్తోందంటే ప్రతి వారు కూడా గణపతిని ఆరాధించాలి. అదేవిధంగా చంద్రుణ్ణి దర్శించుకోకూడదు, ఎవరు చంద్రుని కూడా చూడకూడదు. కాబట్టి ఆ చంద్ర దర్శనం ఒకవేళ మనకు పొరపాట్లో చంద్రుణ్ణి దర్శించినట్లయితే ఆ దోషం పోవడానికై స్వామివారికి ఈ శమంతగోపాఖ్యాన కథాశ్రవణం చేయాలి. భాగవతంలో చెప్పినటువంటి ఆ శమంతగోపాఖ్యానం వినేటువంటి ఓపిక లేకుంటే ఎవరైనా సరే ఈ ఒక్క శ్లోకం వింటే కూడా ఆ శమంతగోపాఖ్యాన ఫలితం దక్కి వారికి ఆ గణేశ స్వామి వారి యొక్క కృపాకటాక్షాలు కలుగుతాయి. ఆ శ్లోకం ఏంటయ్యా అంటే సింహ ప్రసేనమవధీతు సింహోజాంబవతాహతః సుకుమారకమారోధీః తవహ్యేషస్యమంతకః. ఈ ప్రసిద్ధి చెందినటువంటి ఈ శ్లోకాన్ని ఏక శ్లోకం వినడం వల్ల సర్వసంపూర్ణ శమంతగోపాఖ్యాన ఫలితం కలుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కథాశ్రవణాన్ని విని సాయంకాలం ప్రవచనం కూడా ఉంటుంది. ఆ శమంతగోపాఖ్యానాన్ని కూడా వినండి. విన్న తర్వాత స్వామివారి యొక్క ఆ గణేశ స్వామివారు మీ అందరికి కూడా చక్కగా ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు ఇచ్చి మీరు తలపెట్టినటువంటి ప్రతి కార్యం కూడా నిర్విఘ్నంగా పూర్తి కావాలని చెప్పి చక్కగా ప్రార్థన చేసుకుంటూ ఆ రాజరాజేశ్వర స్వామి లక్ష్మీ గణపతి రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క కృపాకటాక్షాలు మీ అందరికి కూడా ఉండాలని చెప్పి మనసారా ప్రార్థిస్తూ గజానన భగవానికి జై. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.